మహబూబ్నగర్లోని కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు రేవంత్. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఇక సిద్దిపేట జిల్లాలోని చింతమడగలో మాజీ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ నందినగర్ కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ ఓటు వేశారు. హైదరాబాద్లో సీఎస్ శాంతకుమారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సిద్దిపేటలోని అమిడ స్కూల్లో తన సతీమణితో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు ఓటు వేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ రహీంపురాలోని ఎస్ఎస్కే డిగ్రీ కాలేజీలోని పోలింగ్ బూత్లో ఓటు వేసి గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నల్గొండ నాగార్జున సాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బూత్ నెంబర్ 99లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్లోని పోలింగ్ సెంటర్ని సందర్శించిన సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, చేవేళ్ల మండలం గొల్లపల్లి ధర్మసాగర్ పరిధిలోని పాఠశాలలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఓటు వేశారు. మరోపక్క చేవేళ్లలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు వేశారు. ఇక మరోవైపు తెలంగాణలోని లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సినీ తారలు సందడి చేశారు. తమ బాధ్యతగా భావించి ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తన భార్యతో కలిసి దుబాయ్ నుంచి నేటి ఉదయాన్నే ఫ్లైట్ దిగి నేరుగా పోలింగ్ బూత్కు చేరుకుని తన ఓటును వేశారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్, శ్రీకాంత్, కోట శ్రీనివాసరావు, తనికళ్ల భరణి, నాగ చైతన్య, బుచ్చిబాబు, శ్రీనివాసరెడ్డి, వందేమాత్రం శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, దర్శకుడు బాబీ, బెనర్జీ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుపొందాలని గబ్బర్ సింగ్ అంతరిక్షరి బ్యాచ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంటలోపు 40% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. రాష్ట్రంలో మధ్యాహ్నం 1 గంట వరకు 40% పోలింగ్ దాటింది. వరంగల్లో 41.23%, ఖమ్మంలో 50.63%, మహబూబాబాద్లో 48.81%, కోదాడలో 52.33%, జహీరాబాద్లో 50.71%, మెదక్లో 46.72%, నల్గొండలో 48.48%, నిజామాబాద్లో 45.67%, పెద్దపల్లిలో 26.17%, ఎల్బీనగర్లో 26.74%, మల్కాజ్గిరిలో 27.69%, ఆదిలాబాద్లో 50.18%, జహీరాబాద్లో 50.71%, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 40.34%, నాగర్ కర్నూల్లో 45.54% పోలింగ్ నమోదైంది.
కరీంనగర్లోని కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు రేవంత్. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఇక సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో మాజీ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ నందినగర్లో కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ ఓటు వేశారు. హైదరాబాద్లో సీఎస్ శాంతికుమారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సిద్దిపేటలోని అమటి స్కూల్లో తన సతీమణితో కలిసి ఓటు మాజీ మంత్రి హరీష్ రావు వేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ రహీంపురాలోని ఎస్ఎస్కే డిగ్రీ కాలేజ్లోని పోలింగ్ బూత్లో ఓటును వేసి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బూత్ నెంబర్ 99లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి, మాజీ సిఎల్పి నేత జానారెడ్డి. బంజారాహిల్స్ ఎన్బిటి నగర్లోని పోలింగ్ సెంటర్ని సందర్శించిన సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, చేవెళ్ల మండలం గొల్లపల్లి ధర్మసాగర్ పరిధిలోని పాఠశాలలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఓటు వేశారు. మరోపక్క చేవెళ్లలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు వేశారు. That is India. I think it's imperative that each of us come out, vote and show that we are a responsible citizen. In politics, in democracy, when politics decides everything, I think it's imperative that we understand and also come out and exercise our franchise so that we can vote for the kind of government we want, we can vote for the kind of policies we want, and we can vote for the kind of people that you would like to represent. If you sit home today and if you sit it out today and then start complaining, there is no point. So please show up, please vote. I mean, I hope you vote for progress. I hope you vote for decisive policies. I hope you vote for people who have a vision, not those who actually want division, not those who actually want nothing but hate. స్వగ్రామంలో ములుగు మండలం జగ్గన్నపేటలో నా ఓటును వినియోగించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా మరి ఓటు వేయాల్సినటువంటి కనీస హక్కుగా కూడా మనకు రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని పేరున కోరుకుంటా ఉన్నాం. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజల మధ్య విభజన రేఖలు, విద్వేషపు రాజకీయాలు వచ్చిన తర్వాత మనుషులను సాటి మనుషులుగా ప్రేమించుకోలేని సిచ్యువేషను, గౌరవించుకోలేని పరిస్థితి కల్పించబడ్డది. ఒకప్పుడు మధ్యయుగాల నాటి మరి విభజన రేఖలు మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ప్రజాస్వామిక దేశంలో మరి ఓటు బ్యాంకు కోసం సృష్టించబడుతున్నాయి. మనం చూస్తే కుక్కల్ని ప్రేమిస్తాం, జంతువులను ప్రేమిస్తాం, కానీ సాటి మనుషులను ప్రేమించలేని, గౌరవించలేని, ఒక దగ్గర తీసుకోలేనటువంటి విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు రేపటి యువత మీద, భవిష్యత్ తరాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. కాబట్టి మా రాహుల్ గాంధీ గారు గత కొంతకాలంగా ఈ దేశాన్ని ఐక్యతగా ఉంచాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలని భారత్ జోడో యాత్ర నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనమెంతో మనకంత అనే విధంగా రిజర్వేషన్స్ కూడా జనాభా ప్రాతిపదికన ఉంచాల్సిన అవసరం ఉందని కూడా వారు పోరాడుతున్నారు. కొంతమంది మూఢత్వంలోకి వెళ్ళి ప్రతిదాన్ని, అంటే వాళ్ళు ఎన్ని సౌకర్యాలన్నా ఎంతో ఉన్నా పేదవాళ్లకు లేదా అట్టడుగు వర్గాలకు కనీస సపోర్ట్ చేయలేనటువంటి స్వగ్రామంలో మరోవైపు తెలంగాణలోని లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో సినీ తారలు సందడి చేశారు. తమ బాధ్యతగా భావించి ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తన భార్యతో కలిసి దుబాయ్ నుంచి నేటి ఉదయాన్నే ఫ్లైట్ దిగి నేరుగా పోలింగ్ బూత్కు చేరుకుని తమ ఓటును వేశారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, మంచు మోహన్ బాబు,
విష్ణు, మనోజ్, శ్రీకాంత్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, నాగ చైతన్య, బుచ్చిబాబు, శ్రీనివాసరెడ్డి, వందే మాతరం శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, దర్శకుడు బాబీ, బెనర్జీ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుపొందాలని గబ్బర్ సింగ్ అంత్యాక్షరి బ్యాచ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నా ఓటు హక్కు మా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇదే సమయంలో ప్రతి ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్ళీ విన్నవించుకుంటున్నాను, మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత అనేది మన దేశ రూపురేఖలు మార్చివేస్తుంది. కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు, మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళటానికి మీరు దోహదపడేవాడు. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్. మీ అందరికీ నమస్కారం. ఓటు వెయ్యని వారికి మాత్రం ప్రత్యేకమైన నమస్కారం. దయచేసి లేవండి. ఒక అర రోజే అయింది, ఇంకొక అర రోజు ఉంది. దయచేసి మీరందరూ ప్రతి సంవత్సరం ప్రతిసారి ఎలక్షన్కి చెప్పిందే అదే డైలాగ్ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. దయచేసి రండి, మీ అమూల్యమైన ఓటుని ఉపయోగించండి. ఎందుకంటే అది మన ప్రాథమికమైనటువంటి హక్కు. హక్కు ఏంటి హక్కు? వాడెవడో గెలిస్తే నాకు హక్కు, చాలా తప్పు. అతను ఎవడో గెలిచేది మన కోసం, అతన్ని గెలిపించేది మనం, అతన్ని సరైన దోవలో పెట్టవలసింది మనం. సో అలాంటప్పుడు బాధ్యత మనదే కదా. అసలు బాధ్యత తీసుకోకపోతే మనం ఏమి అడుగుతాం రేపు? దయచేసి మరొకసారి మీ అందరినీ చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దండి. తప్పదు, ఏం చేస్తాం. నేను 46 సంవత్సరాలుగా మీ అందరినీ నవ్విస్తున్న వాడిగా నా బాధ్యత లేదు, నా హక్కు మీ మీద. మీ అందరినీ రమ్మని ఓటు వేయమని చెప్పటం నా హక్కు మీ అందరి మీద. మీ ఇంట్లో వ్యక్తిగా, మీ ఇంట్లో రాజేంద్ర ప్రసాద్ సినిమా ఎంత ప్రభావం చూపుతుందో అంత హక్కుతోటి నేను మిమ్మల్ని ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్ రెస్పాన్సిబుల్లీ. అంటే మొన్న మీరు నంద్యాల వెళ్ళారు కదా, మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు, మరి దానిపైన కొద్దిగా సోషల్ మీడియాలో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు ఒఫిషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే, రవిసింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అనేవాడిని, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని. నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అదే ఇలా మాట ఇచ్చాం కదా, ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నుంచుందని తెలిసింది అంటే నేనే ఫోన్ చేసి, బ్రదర్ చెప్పాను కదా వస్తారని, నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను. వచ్చాను. నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను.